జై శ్రీమన్నారాయణ. ఏడుకొండల వెంకటరమణ గోవింద. నేను గోవిందమాల గురుస్వామిని, గ్యారా గోపాల్, గోవిందమాల దీక్షాపీఠం, కర్మన్ఘట్, హైదరాబాద్ నుండి. నేను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, ఆ బెల్ ఐకాన్ నొక్కండి, నన్ను ప్రోత్సహించండి. ఇది మనము ఇవి కర్మలలో మనం లెక్క వేసుకుంటూ ఉంటాం కదా. కొంతమంది దగ్గర మనము అన్ఎక్స్పెక్టెడ్గా అతనికి మనము డబ్బులు ఇస్తూ ఉంటాము. ఎందుకు ఇస్తామో తెలియదు, అలా జరిగిపోతుంది. దాని తర్వాత ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ఇచ్చాను అని అంటే ఏం చెప్తారు వాళ్ళు? ఏ జన్మలో బాకీ రా నువ్వు, అందుకే వాటి దగ్గర తీసుకొని పోయాడు, ఏ జన్మలో బాకీ అని చెప్తా ఉంటారు. అవునా కదా? అలా చెప్తుంటారు. దాని గురించి ఒక కథ చెప్తాను. ఒక చాలా డబ్బున్న వ్యక్తి, ఆయన చాలా డబ్బు ఉంది. ఈ జన్మలో అతను బతకడానికి, తినడానికి అన్నీ ఉంటాయి. కానీ ఒక సాధువు ఏం చెప్తాడంటే, నువ్వు ఏదైనా పుణ్యం చేసుకున్నా, నీ దగ్గర ఎవరైనా ఏదన్నా అప్పు తీసుకున్నా, లేకపోతే ఇంకోటి చేసినా, ఈ జన్మలో వాళ్ళు తీర్చలేకపోతే వచ్చే జన్మలో అంటే నీకు మల్ల జన్మ ఉంటుంది, ఆ జన్మలో వాళ్ళు నీకు బానిసలుగా పుట్టి నీ అప్పు తీరుస్తారని చెప్తారనమాట. అట్లా అయితే నా దగ్గర ఉన్న ఈ ధనమంతా ఏవైతే ఉందో ఈ ధనాన్ని నేను ఏం చేసుకుంటా, ఈ జన్మలో నేను ఎంత తిన్నా చేసినా తరగనిది ఇది. నేను మల్ల జన్మలో కూడా పుణ్యం సంపాదించుకోవాలంటే ఈ ఉన్నదంతా దానం చేయాలని ఆయన డిసైడ్ అయిపోతాడు. అయిపోయినాక బయట ఒక బోర్డు పెడతాడు. దాంట్లో ఏమంటే, మీరు నా దగ్గర అప్పు తీసుకోండి, ఈ జన్మలో తీర్చే అప్పు ఇస్తాను, మరో జన్మలో తీర్చే అప్పు కూడా ఇస్తాను, ఏది కావాలంటే అది మీకు ఇస్తానని ఒక బోర్డు పెడతాడు. ఊరి వాళ్ళందరూ వచ్చేసి, వీడు పిచ్చోడు, ఇదేంటి ఈ జన్మలో అసలు మల్ల జన్మ ఉందో లేదో ఇదంతా లేదు, కానీ ఇతను మల్ల జన్మలో తీసుకుంటాను ఏదో అంటున్నాడు. సరేలే, ఇతను పిచ్చి అనుకుంటారు. సార్ తీసుకునే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, లేదు. అయితే ఒక ఇద్దరు ఏం చేస్తారు, పక్క ఊరి నుండి వచ్చేసి ఈ వార్త వినేసి అతను మోసం చేసి చక్కగా డబ్బు తీసుకోవచ్చు అని డిసైడ్ అవుతారు. అంటే మరో జన్మలో తీస్తామని తీసుకుందాం. వచ్చేసి వాళ్ళ దగ్గరికి వచ్చేసి, అయ్యా మాకు చాలా ఇబ్బందిగా ఉంది, నాకు 10 లక్షలు ఒక 5 లక్షలు కావాలి, 10 లక్షలు కావాలి, కాకపోతే మేము ఈ జన్మలో తీర్చలేము, మరో జన్మలో నేను మీకు తీరుస్తాము అంటే, సరే అట్లాగే అని చెప్పేసి ఈయనకు ఒక 5 లక్షలు, ఆయనకు ఒక 5 లక్షలు ఇచ్చేసి ఆ బుక్లో ఈ అప్పు మరో జన్మలో తీరుస్తారని రాసుకుంటాడు అనమాట. అని వాళ్ళతో సంతకాలు పెట్టించుకుంటాడు. సరే, వాళ్ళు చాలా సంతోషపడి మళ్ళీ జన్మ ఉంది, ఈ జన్మకైతే మనం బతకగలుగుతాం, మళ్ళీ జన్మలో ఉందో లేదో చూద్దాం, ఆలోచిద్దాం, అంతా అయ్యే పని కాదు కదా అనుకుంటా వాళ్ళు ధనాన్ని పట్టుకొని వెళ్తూ ఉంటే మధ్యలో చీకటి అవుతుంది. చీకటి అయ్యాలకి ఈ రాత్రి పూట ఇంత డబ్బు పెట్టుకొని ఎలా వెళ్తామని చూసాను. ఒక ఇల్లు కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళేసి ఆ యజమాని ఉంటాడు. ఆ యజమానిని నమస్కారం చేసి, అయ్యా మేము పొరుగురు వాళ్ళము, ఇలా వెళ్తున్నాము, వెళ్ళే క్రమంలో చీకటి పడింది, ఈ రాత్రికి మీ దగ్గర ఉండే భాగ్యం కలగజేయండి అంటాడు అనమాట. అతను అంటాడు, మీరు ఎవరో నాకు తెలియదు, నేను మీకు ఎట్లా ఆశ్రయం ఇస్తాను ఇవ్వను కదా, కాకపోతే ఒకటి చెప్తాను, నాకు ఎదురుగా ఒక పాక ఉంది, ఆ పాకలో ఆ ఎడ్ల పాక ఉంది, ఆ ఎడ్ల పాకలో మీరు పడుకోవచ్చు, మీరు అక్కడ ఒక ఆవు, ఒక దున్నపోతు ఉంటుంది, అక్కడ అది గానుగా ఉంటుంది, ఎప్పుడు అవి తిరుగుతూ నూనెను తీస్తూ ఉంటాయి, మీరు అక్కడ ఉండొచ్చు నిరభ్యంతరంగా అని చెప్తారు. సరే అని చెప్పి వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్తారు. వెళ్ళేసి అక్కడ మంచం కూడా ఉంటుంది, హాయిగా చక్కగా మంచం మీద పడుకుంటారు. పడుకున్నాక నిద్ర పట్టదు. ఎందుకంటే ఇంత డబ్బు ఉంది కదా, మనం పడుకుంటే ఎవరైనా ఎత్తుకుపోతే ఎట్లా అని చెప్పేసి నిద్ర పట్టదు. నిద్ర పట్టపోయాలకే సరిగ్గా అర్ధరాత్రి అవుతుంది. అర్ధరాత్రి అయినాక ఈ రెండు మాట్లాడుకుంటూ ఉంటాయి, ఈ ఆవు ఆ దున్నపోతు. దున్నపోతు ఏమంటుందంటే, మిత్రమా ఇక నాకు సెలవు, నేను వెళ్ళిపోతున్నాను, 4 గంటలకి ఈరోజు 4 గంటలకి నేను చివరి గడ్డి తినేసి నేను ప్రాణం వదిలేస్తాను. నేను పోయిన జన్మలో ఎవరైతే ఉన్నారో యజమాని దగ్గర అప్పు చేశాను, ఆ జన్మలో తీర్చలేకపోయాను, అందుకే ఈ జన్మకి నాకు ఈ దున్నపోతు జన్మ వచ్చి నేను పుట్టినప్పటి నుండి ఇక్కడే ఈ గానుగ చుట్టే తిరుగుకుంటా నూనె తీసుకుంటా సేవ చేస్తూ ఉన్నాను. నేను ఈ సేవ చేసి నా జీవితం ఇలా గడిచిపోయింది, ఆ జన్మలో తీసుకున్న అప్పు ఇప్పటికి తీరిపోయింది, కాబట్టి 4 గంటలకు నేను వెళ్ళిపోతానని చెప్తున్నాను అనమాట. అప్పుడు సరే, ఇంకొక ఆవు ఏమంటుందంటే ఇంత మంచిది, నాది కూడా అయిపోయింది, నేను కూడా 6 గంటలకి నన్ను ఒక కషాయ వాడు వచ్చి కొనుక్కున్న తర్వాత వాడు తీసుకువెళ్తుంటేనే నా ప్రాణం పోతుంది, నా రుణం కూడా తీరిపోయింది, కాబట్టి
నేను కూడా ఇతని దగ్గర అప్పు తీసుకోవటం మూలాన బాల్యం నుండి ఇప్పటిదాకా ఈ గానుగా నూనె తీసుకుంటా తిరుగుతూ ఇట్టనే బ్రతుకుతున్నాను నేను. ఇలా బ్రతికాను. ఇంకా నాకు ఈ జన్మకి మోక్షం వచ్చేసింది. ఈ మోక్షం అయిపోయిన తర్వాత అప్పుడు నేను మళ్ళా జన్మలో ఉంటే నేను ఎలా ఉంటానో, కానీ ఈ జన్మకి ఇలా అని చెప్పేసి అయిన తర్వాత వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అట్లాగే తెల్లవారు 4 అవుతుంది. 4 కాగానే యజమాని వస్తాడు, వచ్చేసి దున్నపోతు గడ్డి వేస్తాడు. ఆ గడ్డి తింటూనే అది పడి మరణిస్తుంది. పంచాలకు వీళ్ళకి ఇంకా భయం పట్టుకుంటుంది. పోయేమో నిజంగానే అన్నట్టుగానే చనిపోయింది ఏమిటి అని. తర్వాత సరే ఆవు తెద్దో చూద్దాం అనుకుంటుంది. 6 గంటలు కాగానే ఒక కషాయవాడు వచ్చి, అయ్యా మీరు ఆవును అమ్ముతారా, నాకు మాంసానికి ఆవు కావాలి అని కషాయవాడు కదా అడుగుతాడు. అడిగాడికి ఆవును చూస్తాడు. చూసేసి అవును ఇది ముసలిది అయిపోయింది, దీన్ని అమ్మేస్తే మనకు మంచిది, కొంచెం బలంగా ఉన్నది, వయసు దాన్ని కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి సరే మీరు తీసుకుపోని అని చెప్తాడు. అని దాన్ని అమ్మేస్తాడు. అమ్మేసిన వెంటనే దాన్ని పట్టుకొని పోతూ ఉంటాడు. అది చెప్పింది కదా తీసుకువెళ్తుంటే కింద పడి చనిపోతానని. అది దాని వెనకాలే వెళ్తారు వీళ్ళు. వెళ్ళంగానే అక్కడ మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత కింద పడి ఆవు కూడా మరణిస్తుంది అనమాట. మరణించాలకి వీళ్ళకి అర్థమవుతుంది, అమ్మ ఇది కరెక్టే, ఇది మనం ఈ మరో జన్మ అంటే మనం మరో జన్మలో ఈ విధంగా ఆవులు గేదెల్లాగా పుట్టి మనం ఈ సేవ చేసి మన జీవితాంతం మొత్తము అతనికి సేవ చేయాలి, అప్పు తీర్చాలంటే మనకి డబ్బు వద్దని చెప్పేసి గబగబా ఆ డబ్బు తీసుకొని అక్కడికి వెళ్తారు. వెళ్ళేసి ఆయనకి ఇస్తారు. ఇచ్చి అయ్యా మాకు పొరపాటు అయిపోయింది, మాకు డబ్బు అందింది అయ్యా, మాకు అవసరం లేదంటే అట్లాగే తీసుకుంటానని అయినా పుస్తకం తీసాక మరో జన్మలో అని రాసి ఉంటుంది. అయ్యో లేదు నేను మీకు మరో జన్మ అని చెప్పాను కదా, మరో జన్మలోనే నేను తీసుకుంటా, ఈ జన్మలోనే మిమ్మల్ని తీసుకోను, కాబట్టి నేను ఈ డబ్బు నేను తీసుకోను, మీకే ఉంచుకోవాలని చెప్తే ఇక వీళ్ళు ఇంకా భయపడిపోతారు. భయపడిపోయి ఏం చేయాలో అర్థం అవ్వదు. స్వామి అలా కాదు, మేము ఏం చేయమంటారు చెప్పండి, మేము తెలియక తీసుకున్నాము, మాకు డబ్బు వచ్చేసింది, ఇది తీసుకుంటే లేదు, ఈ లెక్క ప్రకారంగా నేను మరో జన్మ అన్నాను కాబట్టి మరో జన్మనే తీసుకుంటాను. ఇంకా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఆ ధనాన్ని ఏం చేయాలి, మళ్ళీ మరో జన్మ అంటే ఇంత ఘోరంగా ఉంటుంది అని వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ డబ్బు ఇంటికొద్దు, ఈ డబ్బు మనం ఖర్చు పెట్టొద్దు, ఏదైనా మరో జన్మలో మనం పుణ్యం సంపాదించుకుంటే తప్ప ఈ డబ్బుతోని మనం పుణ్యం సంపాదించుకుంటే అతనికి ఇచ్చిన ఆ రుణం ఉండదు, అతను ఇచ్చిన రుణం ఉండదు మనకని వాళ్ళు వెళ్ళిపోయి చక్కగా బీద వాళ్ళకి అన్నదానాలు, వాళ్ళకి వస్త్రదానాలు ఇవన్నీ చేసుకుంటా ప్రతి ఊళ్ళో కూడా ఉండి వాళ్ళందరికీ కూడా దానాలు చేసుకుంటా వెళ్తారనమాట. వెళ్ళాక ఈలోగా మరణం వచ్చేస్తుంది వాళ్ళకి. మరణించిన తర్వాత మరో జన్మలో వాళ్ళకి ఏదైతే ఇక్కడ విన్నారో అదే వాళ్ళకు గుర్తుంటుంది. మరో జన్మలో ఇంకొక జన్మ మనిషిగానే పుడతారు. వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళకి జ్ఞాపకాలు ఉంటాయి. ఉండేసి అసలు ఏ ఆపద ఉండదు, ఏది ఉండదు. ఉండకపోయాలకే వాళ్ళు అనుకుంటారు, ఆ డబ్బు మేము ఖర్చు పెట్టుకొని వాళ్ళని ఇప్పుడు మోసం చేసి తీసుకుంటున్నాగా డబ్బు మనం, అది ఆ మోసం చేసి ఆ డబ్బు తీసుకొని మనం ఏదన్నా మన స్వలాభం కోసం వాడి ఉన్నట్లయితే అది ఈ జన్మలో ఆ కర్మ మనకి ఉండేది కాబట్టి మనం అలా వాడలేదు కాబట్టి అన్ని పుణ్యకార్యాలు, కానీ ఆ పుణ్యం అతనికే చెందుతుంది, డబ్బు అతనిది కాబట్టి పుణ్యం అతనికే చెందుతుంది కాబట్టి ఆయన నుండి మనకి ఏ దోషాలు లేవు అని అనుకుని సంతోషపడతారనమాట. ఇప్పుడు మీకు ఇందులో చెప్పాల్సింది ఏమిటంటే, మనం తప్పులు చేస్తున్నామో, తప్పులు చేస్తే ఏం కాదు, దేవుడికి ఒక హుండీలో కొన్ని డబ్బులు వేస్తే అయిపోతుంది, లేకపోతే ఒక 1,00,000 రూపాయలు మోసం చేసి 1000 రూపాయలు అన్నదానానికి ఖర్చు పెడితే అయిపోతుంది, లేకపోతే ఇట్లా అని మనం ఆలోచిస్తుంటాం. చాలామంది కూడా నేను చాలామందిని చూశాను, ఒక ముసలి వాళ్ళైతే వాళ్ళకి సేవ చేస్తున్నట్టుగా నటించేసి వాళ్ళ డబ్బంతా దోచుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ముసలి వాళ్ళుగా తొందరగా వాళ్ళు హరి అంటారు కదా, వాళ్ళు హరి అన్నప్పుడు వాళ్ళ కోతికాడ నక్కల్లాగా కాచుకొని వాళ్ళు హరి అన్న తర్వాత వాళ్ళ సొమ్ము తినడం, వాళ్ళ సొమ్ము తీసుకోవడం, వాళ్ళకి నటించడం చేయటం, ఇవన్నీ ఏంటంటే నువ్వు ఎంత తప్పు చేస్తావో చేసిన తర్వాత నువ్వు ఏదో కొంచెం పుణ్యం చేస్తున్నావో లేకపోతే ఇంకోటి చేసినంత మాత్రం, లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళి హుండీలో కొంచెం డబ్బులు వేసినంత మాత్రంలో నీ పాపాలు పోతాయని కాదు. అది ఎట్టి పరిస్థితిలో నీ పూజ నీ పాపమే, నీ దానమే. దానానికి పాపానికి సంబంధం. పాపపు సొమ్ము నువ్వు తీసుకొచ్చి దానం చేస్తే నీకు దేవుడు ఎలా ఇస్తాడు, అసలు దేవుడు ఇవ్వడట్లా. ఆ పాపపు సొమ్ము నువ్వు హుండీలో వేసినంత మాత్రం నీకు పుణ్యం ఇచ్చి ఆ పాపాన్ని పోగొట్టడు. నువ్వు అనుభవించాల్సిందే. పాపం అంటే చేసే ముందే ఆలోచించుకోవాలి. అంటే చాలామందికి నేను చేసే అడ్వైజ్ ఏమిటంటే, బ్రతకండి, ఇది జన్మ మహా గొప్పది, మానవ జన్మ. ఈ మానవ జన్మని మనము అనుభవించాలి, కానీ మోసాలతో దాంతో ఎన్ని రోజులు బతుకుతామో తెలియని ఈ జన్మకి
మోసాలు పాప ఆ సొమ్ము తీసుకెళ్ళి నువ్వు ఇంట్లో భార్య పిల్లలకి ఇచ్చినా సరే వాళ్ళకు కూడా పాపం అంటుకుంటుంది. నువ్వు స్వతహాగా సంపాదించకుండా ఎవరో హింస పెట్టి మోసం చేసి తెచ్చిన డబ్బుతో నువ్వు ఇంట్లో ఏం చేసినా అది నీ ఒంటికి పట్టదు. కాబట్టి ఫ్రెండ్స్, ఆలోచించండి. మనము ఏదో మన డబ్బు కోసమో క్షరకాల సుఖం కోసమో ఆవేశంగా పడి మనం చేసే తప్పులు చేసి డబ్బులు సంపాదించుకునే డబ్బు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. దయచేసి అంటే ఆలోచనలు ఉంటే మానుకోండి, చేయకుండా ఉండడం మంచిది. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.